అమెరికా ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. పౌర మౌలిక సదుపాయాలను ఇరు పక్షాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్పై అమెరికా దాడుల తీవ్రత పెంచింది. పలు నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. దీనికి ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. అమెరికా మిత్ర దేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్దాన్పై గురిపెట్టింది. దీంతో అరబ్ దేశాలు తమ గగనతల రక్షణ వ్యవస్థలను క్రియాశీలం చేశాయి. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో భయానక పరిస్థితులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టెహ్రాన్లోని ఇండియన్ ఎంబసీ ఇరాన్లో నివసిస్తున్న భారతీయ పౌరుల భద్రత దృష్ట్యా అత్యవసర ప్రయాణ హెచ్చరికలను జారీ చేసింది. వీలైనంత త్వరగా ఇరాన్ను విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరాలని సిఫార్సు చేసింది. ఉద్రిక్తతల దృష్ట్యా భారత ప్రయాణికులు, పర్యాటకులు ఎవరూ కూడా ఇరాన్కు వెళ్లొద్దని సూచించింది. ముందస్తు షెడ్యూల్స్ను వాయిదా వేసుకోవాలని తెలిపింది. అత్యవసర సహాయం కోసం టెహ్రాన్లోని భారత ఎంబసీ హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది.